కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రెండేళ్లైనా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదన్నారు. కేసులు, విచారణలు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రైతులకు రైతు బంధు ఎగ్గొడుతోందన్నారు హరీష్. తెలంగాణ భవన్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీష్ సమక్షంలో పార్టీలో చేరారు ఇతర పార్టీల నాయకులు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. గవర్నమెంట్ మారి రెండేళ్ళ ఎక్కడేసిన గొంగలు అక్కడనే రూపాయి పని కూడా అవుతలేదు. అన్నీ ఆపేషన్ రేడి కార్డు అంటే పాలన తక్కువ, ఓన్లీ ప్రచారము, అబద్ధాలు, కేసులు, ప్రతిపక్షాలను సతాయించు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 2.5 ఏళ్ళకి వచ్చింది, ఏవి 2 లక్షల ఉద్యోగాలు? అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తూ వెల్లడిస్తున్నారు. నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఏమంటాడు? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసింది అంటే ఏమంటాడు? నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా నాకే ఓటేషన్ ఇచ్చేది లేదు పోటు అన్నాడు. మరి ఆయనకి ఎట్లా తెలవాలి? ఆయన గవర్నమెంట్ ఏం పడిపోయేది లేదు, కుర్చీ గుంజుకునేది లేదు. కానీ ఆయనకు సురుకు తలగాలి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది? నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా అని అవ్వా తాతలు నాకు ఓటేయలేరు. అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తా అని మాట తప్పినా మోసం చేసేందుకు నాకు అక్క చెల్లెలు ఓటేయలేరు అని రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు మనం ఓట్లలో మనం తీర్పు చెప్పాలి. రైతు బంధు అయ్యేందుకు రైతులందరూ మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. మా పిల్లలు నిరుద్యోగ యువకులందరూ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యేందుకు నిరుద్యోగ యువకులు ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఇక బీజేపీ అంటారా, వాళ్ళు మనకి చేసిందేం లేదు, చేసేది అంతకంటే లేదు. గోధుమలకు ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ధరలు పెంచిర్రు, మన దగ్గర వండే వడ్లకు మాత్రం పెంచలేరు. వడ్ల కంటే గోధుమలకు 300 రూపాయలు ఎక్కువిస్తారు. మన దగ్గర గోధుమలు అంటే మరి బీజేపీ వాళ్ళు అంటేనే వాళ్ళు ఉత్తర భారతదేశం, వాళ్ళ దిక్కే చూసుకుంటారు తప్ప మన దిక్కు చూడరు. గోధుమల గురించి ఆలోచించింది తప్ప వడ్ల గురించి బీజేపీ వాళ్ళు ఆలోచన చేయలేదు. ఢిల్లీకి వెళ్ళి నిధులు రావు, అన్ని ఉత్తమాటలే ఉంటాయి. అందువల్ల మీరు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటైనాయి. తెలంగాణలో వాళ్ళు ఒకటైపోయారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బడే బై చోటే బైలు ఒకటైపోయారు. అందువల్ల ప్రజల కోసం పోరాడే పార్టీ, ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీని మీరు అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ